హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే ఇంట్రడక్షన్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. వీడియోలో మన అజెండా వచ్చేసి గుడ్ సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంది, ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, అలాగే డిస్క్రిప్షన్, ఒక బ్యాడ్ డిస్క్రిప్షన్ ఏంది, ఆ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి అనేది కూడా నేర్చుకుందాం అనమాట. ఫర్ గోయింగ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, మనం సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలుసుకుందాం అనమాట. ఓకేనా? ఈ ఆబ్జెక్టివ్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు అసలు సాఫ్ట్వేర్ అంటే ఏందో మనం కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని మన కాన్సెప్ట్కి అయితే వెళ్దాం అనమాట. అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంది? సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే దేనైతే మనం ఈజీగా చేంజ్ చేయగలుగుతామో అని మనం సాఫ్ట్వేర్ అనేది చెప్పొచ్చు అనమాట సింపుల్గా. అసలు సాఫ్ట్వేర్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా స్పెసిఫిక్ ఒక టాస్క్ని మనం పర్ఫామ్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఒక టూల్ లేదా ఒక ప్రోడక్ట్ని మనం డెవలప్ చేసి దాన్ని మనం చేంజ్ చేసుకుంటూ మనం కావాల్సిన పనిని, మనకు కావాల్సిన టాస్క్ని చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సాఫ్ట్ అంటే ఏంది? ఇక్కడ సాఫ్ట్ అంటే ఈజీ టు చేంజ్, ఓకేనా? ఈజీగా చేంజ్ చేయగలుగుతాం. అలాగే వేర్ అంటే ఏంది? టూల్ లేదా ప్రోడక్ట్. దేనైతే మనం ఈజీగా చేంజ్ చేసి మనకు కావాల్సిన స్పెసిఫిక్ టాస్క్‌ని చేయగలుగుతామో దాన్ని మనం సాఫ్ట్‌వేర్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? దీన్నే మనం సాఫ్ట్‌నెస్ అని కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం ఒక గుడ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏందో చూద్దామన్నమాట ఇక్కడ. ఒక గుడ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? మనకి యూజర్ కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్‌గా ఇచ్చి ఉన్నట్టయితే దాన్ని మనం గుడ్ సాఫ్ట్‌వేర్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? యూజర్ ఫ్రెండ్లీగా ఉండి యూజర్ కావాల్సిన అన్ని పనులు ఆ సాఫ్ట్‌వేర్ చేయగలిగితే దాన్ని మనం గుడ్ సాఫ్ట్‌వేర్ అనేది పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే యూజర్ అనేవాడు హ్యాపీగా ఉన్నట్టయితే దాన్ని మనం గుడ్ సాఫ్ట్‌వేర్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఓన్లీ యూజర్ ఒక్కడే హ్యాపీగా ఉంటే సరిపోదనమాట. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నట్టయితే మాత్రమే దాన్ని మనం గుడ్ సాఫ్ట్‌వేర్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ డెవలపర్ హ్యాపీగా ఉంటారంటే ఎప్పుడైతే మనం ఆ కోడ్‌ని, ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకొని చేంజ్ చేయగలుగుతాము. అలాగే ఏదైనా దాంట్లో ఏదైనా బగ్స్ వచ్చినట్టయితే దాన్ని మనం ఈజీగా ఫిక్స్ చేయగలుగుతాము. అలాగే అడిషనల్‌గా ఏమన్నా ఫీచర్స్ అనేది యాడ్ చేయనీకి ఈజీగా ఉన్నట్టయితే దాన్ని మనం గుడ్ సాఫ్ట్‌వేర్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. అప్పుడు మనకి డెవలపర్స్ కూడా హ్యాపీగా ఉంటారనమాట. ఓకేనా? అప్పుడు మనం దాన్ని గుడ్ సాఫ్ట్‌వేర్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఈ సాఫ్ట్‌వేర్, ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చంటే, ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం అప్రోచ్ కావచ్చు, డిజైన్ చేయొచ్చు, అలాగే డెవలప్ చేయొచ్చనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఒక గుడ్ సాఫ్ట్‌వేర్‌ని అప్రోచ్ కావచ్చు, డిజైన్ చేయొచ్చు, అలాగే డెవలప్ చేయొచ్చనమాట. ఈ యూప్స్‌ని యూజ్ చేసుకొని. ఓకేనా? ఈ ఆబ్జెక్టివ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని మనం ఇవి అయితే పర్ఫార్మ్ చేయొచ్చనమాట. ఓకేనా? అసలు ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఏందో చూద్దామనమాట. అసలు దీని యొక్క డెఫినిషన్ ఏందో చూద్దాం. ఒక సినారియో, ఒక రియల్ వరల్డ్ సినారియో అయితే చూద్దాం. మీరు ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్ళినట్టయితే, ఇక్కడ మనకేముంటాయి? చాలా ప్రొడక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒక ప్రొడక్ట్ చూసినట్టయితే, దాని మీద ఏముంటుంది? ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన లోగో ఉంటుంది. ప్రొడక్ట్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉండడం జరుగుతుంది. అలాగే మ్యానుఫ్యాక్చర్, అలాగే ఎక్స్‌పైరీ డేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ ప్రొడక్ట్స్ తీసుకొని మనం ఏం చేస్తాం? మనం ఒక కార్ట్ అయితే తీసుకొని, ఆ కార్ట్‌లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని అందులో వేయడం జరుగుతుంది గదా! అందులో వేసుకొని మనం బిల్లింగ్ కౌంటర్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. బిల్లింగ్ కౌంటర్‌కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆ ప్రొడక్ట్స్‌కి సంబంధించి దాని ఒక క్వాంటిటీని బట్టి మనం బిల్లింగ్ అయితే ఏయిస్తాం. దాని తర్వాత మనం దాన్నయితే క్యాష్ పే చేస్తాం కదా! క్యాష్ పే చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి రియల్ వరల్డ్ సినారియో. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఈ కామర్స్‌లో చూసినట్టయితే మనకి ఒక అమెజాన్ తీసుకున్నట్టయితే సేమ్ ప్రాసెస్ కదా! మనం ఒక పేజ్ ఓపెన్ చేసినట్టయితే అందులో మనకి ప్రొడక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన ప్రైజింగ్ గాని, డిస్క్రిప్షన్ గాని, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఆ ప్రొడక్ట్స్ అనేది మనకు నచ్చినట్టయితే వాటిని మనం మన కార్ట్‌లోకి అయితే యాడ్ చేసుకున్నాం కదా! ఆ కార్ట్‌లోకి యాడ్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ టోటల్ కాస్ట్ ఎంత మనకైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం క్లిక్ చేసి మనం ఆర్డర్ చేసినట్టయితే మనం 2 వేస్‌లో మనం బిల్లింగ్ అయితే చేసుకోవచ్చు కదా! క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు. డైరెక్ట్‌గా పేమెంట్ కూడా చేయొచ్చు కదా! అలాగే ఇక్కడ అడిషనల్‌గా ఏం యాడ్ చేస్తుందంటే ఈ కామర్స్‌లో ఒక డెలివరీ. మనకెప్పుడు డెలివరీ వస్తుందనేది అడిషనల్‌గా అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సాఫ్ట్‌వేర్‌లో కూడా మనం ఏం చేస్తాం? ఈ ఇంటర్ కనెక్షన్స్ ఇక్కడ మనకేంది? యూనిట్స్ అన్నమాట. ఓకేనా? మనకు రియల్ వరల్డ్‌లో యూనిట్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ముందుగా ఒక ప్రొడక్ట్స్‌ని తీసుకొని ఒక కార్ట్‌లో యేసుకొని మనం బిల్లింగ్‌కయితే వెళ్తున్నాం గదా! కొన్ని యూనిట్స్ మధ్యలో ఇంటరాక్షన్ బేస్ చేసుకొని మనం ఇయన్నీ పర్ఫార్మ్ చేస్తున్నాం. సేమ్ ఈ కామర్స్‌లో గూడా ఆ యూనిట్స్ మధ్యలో ఆ ఇంటరాక్షన్ చేసుకుంటూ మనం ఒక మోడల్స్ అనేది బిల్డ్ చేస్తామన్నమాట సాఫ్ట్‌వేర్‌లో. ఓకేనా? బిల్డ్ చేసి మనం ఆ సాఫ్ట్‌వేర్ అనేది మనకి ఫ్రెండ్లీగా, యూజర్ ఫ్రెండ్లీగా వర్క్ అయ్యేలాగా మనమైతే బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అది అలా ఆ విధంగా బిల్డ్ చేయనీకి ఈ హుక్స్ అనేది యూజ్ అవుతాయన్నమాట. ఈ ఆబ్జెక్టివ్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ కావడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మన ప్రొడక్ట్‌ని మనకి ఆర్గనైజ్డ్‌గా ఉంచనీకి, అలాగే ఈజీగా యూజ్ చేసుకోనీకి, అలాగే దాన్ని ఫ్యూచర్‌లో ఎక్స్‌టెండ్ చేసుకోనీకి ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ కావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం ఏం చేద్దామంటే, కొన్ని రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్‌ని తీసుకొని దాన్ని డిస్క్రైబ్ చేద్దామన్నమాట. ఓకేనా? ఇంకా మీకు క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంది మనం 2 ఆబ్జెక్ట్స్ అయితే తీసుకున్నాం. ఆబ్జెక్ట్ 1 వచ్చేసి కార్, అలాగే ఆబ్జెక్ట్ 2 వచ్చేసి డాగ్ అన్నమాట. ఓకేనా? ఆబ్జెక్ట్ 1.
ఇక్కడ ఏంది ఆబ్జెక్ట్ 1 ఈస్ ఎ కార్ అండ్ ఇట్ హ్యాస్ 4 టైర్స్. ఆబ్జెక్ట్ 2 ఈస్ ఎ డాగ్ అండ్ ఇట్ హ్యాస్ 4 లెగ్స్. అలాగే ఆబ్జెక్ట్ 1 హ్యాస్ 4 డోర్స్. ఆబ్జెక్ట్ 1 హ్యాస్ Object 1 can make sound. Object 2 barks. Object 1 is in blue color. Object 2 is in brown color. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డిస్క్రిప్షన్ అనేది బ్యాడ్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకేనా? బ్యాడ్ వే ఆఫ్ డిస్క్రైబింగ్. ఇది ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తే మనం ఇది అర్థం కాదనమాట. డిస్క్రిప్షన్ అనేది బ్యాడ్ వే అనమాట. ఎందుకు? హార్డ్ టు అండర్స్టాండ్. ఓకేనా? దీన్ని మనం ఏ విధంగా ఎన్హాన్స్ చేద్దామో ఇప్పుడు అయితే చూద్దాం అనమాట. ఈ డిస్క్రిప్షన్ని ఇంకా మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ఎన్హాన్స్ చేద్దామో చూద్దాం. ఇక్కడ మనకేంది? ఇక్కడ మనం ప్రీవియస్‌గా ఇప్పుడు మనం ఏం చేసాం మనం ఆల్టర్‌నేట్‌గా మనం స్కాటర్‌గా మనం అయితే పెట్టడం జరిగింది డిస్క్రిప్షన్ ఈ విధంగా. ఈ విధంగా పెడితే మనకి అండర్‌స్టాండ్ అర్థం చేసుకోవడానికి మనకు కొంచెం కష్టంగా ఉందన్నమాట. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం సెపరేటెడ్‌గా ఇచ్చినట్టయితే దేనికి సంబంధించిన ఆబ్జెక్ట్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేవి సెపరేట్‌గా ఇచ్చినట్టయితే మనకి ఈజీ టు అండర్‌స్టాండ్ కదా! ఓకేనా? ఆబ్జెక్ట్ 1 ఈస్ ఎ కార్ అండ్ ఇట్ హాస్ 4 టైర్స్. ఆబ్జెక్ట్ 1 హాస్ 4 డోర్స్. ఆబ్జెక్ట్ 1 క్యాన్ మేక్ సౌండ్. ఆబ్జెక్ట్ 1 ఈస్ ఇన్ బ్లూ కలర్. కానీ ఇది ఆబ్జెక్ట్ 1 సంబంధించి. దీన్ని మనం సెపరేట్‌గా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ 2. ఆబ్జెక్ట్ 2 ఈస్ ఎ డాగ్ అండ్ ఇట్ హాస్ 4 లెగ్స్. ఓకేనా? ఆబ్జెక్ట్ 2 పార్ట్స్. ఆబ్జెక్ట్ 2 ఈస్ ఇన్ బ్రౌన్ కలర్. ఓకేనా? ఇప్పుడు మనకి ఈజీ టు అండర్‌స్టాండ్. కానీ ఇది ఒక ఆబ్జెక్ట్ 1, ఇది ఆబ్జెక్ట్ 2 అయితే ఈజీగా అయితే అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా ఫర్దర్‌గా మనం దీన్ని ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేయొచ్చా? ఈ డిస్క్రిప్షన్‌లో ఇంకా అర్థం చేసుకోనికి, ఇంకా ఈజీగా అర్థం చేసుకోనికి ఇంకేమైనా ఇంప్రూవ్‌మెంట్ చేయొచ్చా అంటే చేయొచ్చనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ 1 సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకేంది ఆబ్జెక్ట్ 1 ఈస్ ఎ కార్. ఓకేనా? ఆబ్జెక్ట్ 1 హాస్ మనకి ఆబ్జెక్ట్ 1కి ఏమున్నాయి? అంటే 4 టైర్స్ ఉన్నాయి, 4 సీట్స్ ఉన్నాయి, 4 డోర్స్ ఉన్నాయని చెప్తున్నాం అనమాట. అలాగే ఆబ్జెక్ట్ 1 క్యాన్. ఆబ్జెక్ట్ 1 ఏం చేస్తుందో చెప్తున్నాం అనమాట ఇక్కడ. సౌండ్. ఓకేనా? హారన్ సౌండ్ చేయగలుగుతుంది. మూవ్, యాక్సిలరేట్. ఓకేనా? ఇవైతే చేయగలుగుతాం అనమాట. వీటిని మనం ఏమంటాం? ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్పాం? దీని యొక్క ఫీచర్స్ కూడా సెపరేట్ చేసాం అనమాట. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ 1 అనేది ఏమున్నాయి? ఆబ్జెక్ట్ 1కి ఏమున్నాయి? అది ఏం చేయగలదు అని చెప్తాం అనమాట. కానీ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ 2 తీసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ 2 యాస్. ఆబ్జెక్ట్ 2కి ఏమున్నాయి? అంటే బ్రౌన్ ఫర్. ఓకేనా? 4 లెగ్స్, 2 ఇయర్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇది ఏం చేయగలదు? అంటే బార్క్, జంప్, రన్ ఇది చేయగలదన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంకా ఈజీగా అయితే అర్థం చేసుకోగలుగుతాం కదా! దాని గురించి ఇంకా డీటెయిల్‌గా ఆ ఆబ్జెక్ట్ గురించి మనం ఇంకా డీటెయిల్‌గా అయితే అర్థం చేసుకోగలిగినాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? దీన్నే మనం ఇంకా ఏ ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఏం చేసాం? మనం ఆ ఆబ్జెక్ట్‌ని సెపరేట్‌గా చేసాం ముందుగా. దాని తర్వాత గ్రూప్ చేసామనమాట. ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్‌కి ఏమేమి ఉన్నాయి, అలాగే ఏమేమి చేయగలదు అని దీన్ని గ్రూప్ చేసామనమాట. ఇంకేం చేయొచ్చంటే ఈ విధంగా మనం ఇంకా ఆర్గనైజ్‌గా డిస్క్రైబ్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే ఆబ్జెక్ట్ 1 యాస్. ఓకేనా? ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ 1ని ప్రాపర్టీ వాల్యూస్ లాగా ఇవ్వొచ్చనమాట. కానీ ఇప్పుడు మనకి కలర్, సీట్స్, ఫైల్ అని ఉంది కదా! వీటిని మనం ప్రాపర్టీస్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? దీనికి కరెస్పాండింగ్‌గా ఉన్నటిని మనం వాల్యూస్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. 2, 4, 22 కిలోమీటర్స్ పర్ లీటర్ ఈ విధంగా మనకి వీటిని మనం వాల్యూస్ అనేది పిలవడం జరుగుతుంది. అలాగే మనం ఇదేంది మనకి ఏమేమి అయితే ఉన్నాయో ఆబ్జెక్ట్ 1కి ఏమేమి అయితే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్టీ వాల్యూస్ లాగా ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఆ ఆబ్జెక్ట్ 1 అనేది ఏం చేయగలదు? దాన్ని మనం యాక్షన్స్ లాగా అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. చూసారు కదా! ఇక్కడ మనం యాక్షన్స్ లాగా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం అర్థం చేసుకున్నాం? గుడ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి తెలుసుకున్నాం. అలాగే బ్యాడ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి బ్యాడ్ డిస్క్రిప్షన్ అంటే ఏంది? ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది స్కాటర్‌గా ఉన్నట్టయితే దాన్ని మనం బ్యాడ్ డిస్క్రిప్షన్ అయితే అనడం జరుగుతుంది. అలాగే నో సెపరేషన్ అంటే సెపరేట్‌గా లేకుండా ఒక జంబుల్‌గా ఉన్నట్టయితే దాన్ని మనం బ్యాడ్ డిస్క్రిప్షన్ అయితే పిలవడం జరుగుతుంది. అలాగే మనం అర్థం చేసుకోనికి కన్‌ఫ్యూజ్ అయినా గానీ, దాన్ని అర్థం చేసుకోవడానికి హార్డ్‌గా ఉన్నా గానీ, మనం దాన్ని బ్యాడ్ డిస్క్రిప్షన్ అయితే పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్ అంటే ఏందంటే ఏదైతే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర ఉందనుకోండి. అంటే ఇప్పుడు మనం చూసాం కదా! ప్రీవియస్‌గా ఒక ఆబ్జెక్ట్ అనేది దానికి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయని ఒక దగ్గర పెట్టాం. గ్రూప్ చేసాం. అలాగే అది ఏమేమి చేయగలదు అనేది కూడా ఒక దగ్గర పెట్టడం జరిగింది కదా! అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర బండిల్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనం సెపరేట్‌గా పెట్టడం వల్ల ఈ డిస్క్రిప్షన్ అనేది ఆర్గనైజ్డ్‌గా ఉండడం జరుగుతుంది. అలాగే దీన్ని మనం ఈజీ టు అండర్‌స్టాండ్. డిస్క్రిప్షన్ అనేది మనం ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ మనం ఒక ఫ్రేమ్‌వర్క్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఆ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేసాం ఇక్కడ, దాని యొక్క ప్రాపర్టీస్ అనేది వేరు చేయడం జరిగింది. దాని యొక్క యాక్షన్స్ కూడా మనం సెపరేట్‌గా అర్థం చేసుకోవడం జరిగిందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఒక కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్‌ని అయితే అర్థం చేసుకొని, దాన్ని ఇంకా ఈజీగా ఏ విధంగా డిస్క్రైబ్ చేయాలో చూద్దామన్నమాట. ఓకేనా? మనం ప్రీవియస్‌గా యూజ్ చేసుకున్న ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసుకొని, మనం ఇక్కడ వీటినైతే డిస్క్రైబ్ చేద్దామన్నమాట. ఓకేనా? ఆబ్జెక్ట్ ఈస్ ఎ ఫిష్. ఇప్పుడు మనం ఒక ఫిష్‌ని ఒక ఆబ్జెక్ట్ లాగా అనుకున్నట్టయితే, దానికి ప్రాపర్టీస్ వాల్యూస్ ఏముంటాయి? ఒక కలర్ చూసినట్టయితే గోల్డెన్, ఆరెంజ్ అయితే చెప్పుకోవచ్చు. అలాగే మ్యాక్స్ స్పీడ్
1.4 కిలోమీటర్ ఫర్ అవర్. అలాగే వెయిట్ 2 కేజెస్, లెంత్ 0.6 మీటర్స్. ఓకేనా? ఇక్కడ మనకేంది దానికి ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి. దానికి కరెస్పాండింగ్‌గా వాల్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ఏమేమి ఉన్నాయి, అలాగే ఏమేమి చేయగలదు. ఇప్పుడు మనకి ఫిష్ ఏమేమి చేయగలదు, స్విమ్ చేయగలదు. ఓకేనా? బ్రీత్, స్లిప్, అలాగే ఈట్ ఇవన్నీ చేయగలదు కదా. ఓకేనా? దీని తర్వాత మనం ఒక పర్సన్ తీసుకుందాం. ఒక పర్సన్ తీసుకొని ఇతన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తాం. ఇప్పుడు ఒక పర్సన్ ఏం చేయగలదు, ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక పర్సన్‌కి ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. అతని యొక్క హైట్ 172 సెంటీమీటర్స్, అతని యొక్క వెయిట్ 65 కేజెస్, అలాగే ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్, అలాగే జెండర్ వచ్చేసి మేల్. ఇది ఒక అతని ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేయగలడు, ఈట్, స్మైల్, సిట్, వాక్ ఈ విధంగా మనకి యాక్షన్స్ అనేది చేయగలడు అన్నమాట. ఓకేనా? తర్వాత ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి. ఒక ఆబ్జెక్ట్ కింద ఒక మొబైల్ తీసుకున్నాం. దానికి ప్రాపర్టీస్ ఏంది ఇక్కడ, కానీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ, అలాగే స్టోరేజ్ 32 జీబీ, అలాగే బ్యాటరీ లైఫ్ 7 అవర్స్, అలాగే ర్యామ్ 4 జీబీ. కానీ ఈ విధంగా మనం దాని ప్రాపర్టీస్, వాల్యూస్ అనేది చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ ఫోన్ అనేది, ఈ మొబైల్ అనేది ఏం యాక్షన్స్ పర్ఫార్మ్ చేయగలదు, మేక్ కాల్ చేసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు, మెసేజ్ పంపొచ్చు, అలాగే వీడియోస్ అనేవి రికార్డ్ చేయొచ్చు కదా. కానీ ఇది దాని యొక్క యాక్షన్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం రియల్ వరల్డ్ సినారియోస్ యూజ్ చేసుకొని మనం మన సాఫ్ట్‌వేర్‌లో మోడల్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర బండిల్ చేసుకొని మన దాంట్లో మోడల్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? బై యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ డిస్క్రిప్షన్, ఈ ఆర్గనైజ్‌గా ఎందుకు డిస్క్రైబ్ చేశాము? ఈ ఉప్స్ అనేది ఇంకా ఫర్దర్‌గా ఎక్కడ యూజ్ అవుతుంది? ఓకేనా? ఇది ఎందుకు రిలేటెడ్? ఈ డిస్క్రిప్షన్ ఆర్గనైజ్‌గా ఎందుకు డిస్క్రైబ్ చేశాము? ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌కి ఎలా రిలేట్ అవుతుంది? అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే చూస్తాం అనమాట. ఓకేనా? ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే, గుడ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏందో చూసాం. గుడ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? ఏదైతే మనం టూల్‌ని లేదా ప్రొడక్ట్‌ని ఈజీగా చేంజ్ చేయగలిగి దాన్ని స్పెసిఫిక్ టాస్క్ కోసం యూజ్ చేసినట్టయితే దాన్ని మనం గుడ్ సాఫ్ట్‌వేర్ అని అయితే చెప్పడం జరిగింది కదా. అలాగే ఉప్స్, అసలు మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తాం? అనేది కూడా తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? ఒక ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్, ఇందులో మనకి బ్యాడ్ డిస్క్రిప్షన్ అంటే ఏంది? ఒక ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్ అంటే ఏందో తెలుసుకున్నాం. దీంట్లో మనం ఈ డిస్క్రిప్షన్ ఫార్మ్ చేయనీకి, ఒక ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్ ఫార్మ్ చేయనీకి ఒక సింపుల్ ఫ్రేమ్‌వర్క్ అయితే యూజ్ చేయడం జరిగింది. అందులో మనం ఒక ప్రాపర్టీస్, వాల్యూస్ కింద ఏ విధంగా డివైడ్ చేయాలి, అలాగే యాక్షన్స్, దానికి సంబంధించిన యాక్షన్స్ అనేది ఒక దగ్గర అయితే గ్రూప్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మనం ప్రీవియస్‌గా నేర్చుకున్న కాన్సెప్ట్ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. మీకు ఫర్దర్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో కూడా మీకు కొన్ని క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ చేయనీకి. అవి కూడా ప్రాక్టీస్ చేయండి అన్నమాట. మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో పార్ట్ 2 అయితే చేద్దాం అన్నమాట.